ప్రియమైన వారలారా, యేసు క్రీస్తు నామములో నా ప్రేమ వందనములు. ప్రభువుకి స్తోత్రం. అనుదినము పరిశుద్ధాత్మునితో అనే క్లుప్త సందేశమునకు ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ఇంత మట్టుకు నడిపించిన దేవుడు ఇక మీదట నడిపిస్తాడు. నా విమోచకుడు సజీవుడు. ప్రభువుకి స్తోత్రం. ఆమేన్. మీ అంతటా మీరే ఈ మాటలు వినలేదు, ప్రభు ఈ తరుణమునిస్తున్నాడు. ఆమేన్. వేకువనే ఉదయం 5:30 ఈ మాట మీ కొరకు ప్రత్యక్షము చేయబడి అది అప్లోడ్ చేయబడుతుంది. సరేనా? అయితే మీరు ఇప్పుడు ఎన్ని గంటలకు చూస్తున్నారో తెలియదు, కానీ ఇప్పుడు మీకు ఏ సమయమో ఈ సమయం ప్రభు యొక్క సమయం మీకు అనేది ప్రవచనముగా చెప్తున్నాను. అలాగైతే ఈ గాడ్స్ టైంలో ప్రభు మీతో ఏం మాట్లాడుతున్నాడు చదువుకుందామా? ఎఫెసీ 6:18 ఆత్మ వలన ప్రతి సమయమునందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనము చేయుచు ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయుచు. ఒకే ఒక మాట, ఆత్మ వలన ప్రతి సమయమునందు మెలకువ కలిగి ఉండుడి. ఆత్మలో ప్రార్థన. ప్రార్థన అంటే తమిళ్లో, ఇంగ్లీష్లో వారి యొక్క భాషలో ప్రార్థిస్తారు. అదందరికీ తెలుసు. ఆత్మ చేత ప్రార్థించడం అంటే అనుదినము మనము ఆత్మచేతనే నడిపింపబడుతున్నాం. అలాగైతే ఆత్మదేవా మీరు నడిపించండి అయ్యా, మీరు చెయ్యండి అయ్యా, మీ చిత్తమైతే నేను వెళ్ళాలి, లేదంటే వద్దు. ఇలాగూ ఆత్మలో మనము జీవిస్తున్నాము. మీరు అలాగే ఉంటున్నారని నేను నమ్ముతున్నాను. అయితే ఇక్కడ ఆత్మలో ప్రార్థన అంటే ఒక కార్యమును గురించి మీ హృదయములో భారం ఉంటుంది. ఆత్మదేవా నన్ను భారము రేపుతున్నారు నాలో, అయితే ఇందులో నేను ఏ రీతిగా ప్రార్థించాలి, ఈ కార్యము కొరకు నేను ఎలాగూ ప్రార్థించాలి అని తలంచి అన్య భాషను చెప్పి స్తోత్రం చెబుతూ ఉండాలి. అన్య భాషలో స్తోత్రం చెల్లించి ఆ భారం మీ హృదయములో నుంచి తొలగిపోయేంత వరకు అన్య భాష మాట్లాడి కన్నీటితో ఆ వ్యక్తి కోసమో ఆ సమస్య కోసమో స్తోత్రం చెప్తూ ఉండాలి. అప్పుడు దేవుని యొక్క హస్తానికి అప్పగించుకోవాలి. ప్రభువా, ఒకవేళ మీ వ్యక్తిగత సమస్య అనుకోండి, ఇది నాకు మించిన సమస్యగా ఉందయ్యా, ఇది నాకు మించిన సమస్య, నేను తట్టుకోలేకపోతున్నాను. అయితే ఒకటి తెలుసు, నీవు నడిపిస్తావని, కానీ దీనికోసం ఎలాగూ ప్రార్థించాలో తెలియట్లేదు అని అన్య భాష మాట్లాడుతూనే ఉండగా వాగ్దానములు ఒక్కొక్కటిగా మీకు ఒక డిస్ప్లే కనబడినట్లు మీ కళ్ళ ముందుకొస్తాయి, మీ తలంపులలోనికి వస్తాయి. వెంటనే ఆ వాగ్దానములు ఆ సమయమున చెప్పి ప్రార్థించండి. ప్రభువు ఒక నూతన బలమునిస్తాడు. అలాగే ఒక ఆదరణ మీ హృదయంలో పెరుగుతుంది, ఒక వివరణ వస్తుంది. అప్పుడు ప్రార్థన విన్నారు, మీకు స్తోత్రం అని చెప్పి మీరు ముగిస్తారు. దీనికి ఆత్మలో ప్రార్థించడం అని అర్థం. ఈ అనుభవము ఒకవేళ డైలీ ఉద్యోగం అటు ఇటు వెళ్తున్నాం, టైం తీసుకొని ప్రార్థించలేకపోయినప్పటికీ మీరు 2 రోజులకు ఒకసారైనా కొంత సమయమును మీరు ప్రత్యేకపరచుకొని ఇలాంటి అనుభవములోనికి రావాలని యేసు నామములో నేను మీకు ఆలోచన చెప్తున్నాను. సరేనా? ధైర్యంగా ఉండండి, ప్రభు నడిపిస్తాడు. ప్రభువే మీకు గోడగా ఉన్నాడు. మీరెందుకు దిగులుగా ఉన్నారు? ఆయన మీ బాధ్యత తీసుకుంటాడు. సరేనా? మరలా కలుసుకుందాం. అనేకులకు షేర్ చేయడం మర్చిపోవద్దు. హిందీ స్పీకింగ్ ప్రజల కొరకు ఎక్కువగా ప్రార్థించండి. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. దేవుని బిడ్డలారా, ఈ వర్తమానము మీకు మిక్కిలి ఆశీర్వాదకరముగా ఉందని మేము నమ్ముచున్నాము. ఇంకనూ మా వర్తమానములను విని ప్రభువులు ఆశీర్వదింపబడుటకు జీసస్ మీట్స్ మినిస్ట్రీస్ అను మా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. మరియు మా ప్రార్థన సహాయముకై మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్ 9841425236 మరియు 7299546363. ఈమెయిల్ gpsrobinson@hotmail.com. ప్రభు మిమ్మును ఆశీర్వదించునుగాక.